సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై చిలుకా క్షేమమా పులుకా కుశలమా చిలుకా క్షేమమా కులుకా కుశలమా. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడి. సై సై సయ్యారే సై. దర్శకేంద్రుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారు మనకు అందించినటువంటి అపురూపమైన సినిమాల్లోంచి అద్భుతమైన పాటలు, ఆ పాటలకి సంబంధించిన మాటలతో సై సై సయ్యారే ఈ రోజు కూడా సిద్ధంగా ఉంది మిమ్మల్ని అలరించడానికి. మొదలు పెడదామా మరి? సై సై సయ్యారే సై. ముందుగా ఆహ్వానం చేస్తున్నాము డైరెక్టర్ శ్రీ రాఘవేంద్రరావు గారిని. తన మొట్టమొదటి సినిమాతోనే ప్రేక్షకులకి షాక్ ఇచ్చిన ఈ కరీంనగర్ కుర్రాడు మిరపకాయ సినిమాతో తన ఘాటు ఏమిటో నిరూపించుకున్నాడు. గబ్బర్ సింగ్ తో అబ్బా అనిపించాడు. సినిమాకి బోల్డంత బోల్డ్నెస్ ని చూపించేటువంటి ఈ వర్సటైల్ డైరెక్టర్ రామయ్య వస్తావయ్యా అని పిలిచాడు. సుబ్రహ్మణ్యాన్ని సేల్ కి పెట్టాడు. దువ్వాడ జగన్నాథంతో సినీ జగన్నాథ రథ చక్రాన్ని పరుగులు పెట్టించాడు. పిలిచేద్దామా డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఇవాళ సై సై సయ్యారేకి రాబోతున్నటువంటి తదుపరి గెస్ట్ నాలాగే ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి ముంబైలో పుట్టింది, హైదరాబాద్ లో పెరిగింది, ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది. నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ప్రేమ కథా చిత్రంతో అందరినీ భయపెట్టింది. శంకరాభరణం, సావిత్రి టు జై లవకుశ వరకు డిఫరెంట్ రోల్స్ ని ట్రై చేస్తూనే ఉంది. ముడి వేసిందంటే నేస్తం, ముడి విప్పిందంటే భూతం. లెట్స్ వెల్కమ్ నందిత. హరిశంకర్ గారు అండ్ నందిత, వెల్కమ్ టు సై సై సయ్యారే. ముందు నందితని అడుగుదాము. నందిత, డైరెక్టర్ గారి సినిమాల గురించి మీకు ఎప్పుడు తెలిసింది? మీరు డైరెక్టర్ గారి సినిమాల్లో ఫస్ట్ చూసిన సినిమా ఏంటి? రాఘవేంద్రరావు గారి సినిమాలు అందరు మాట్లాడుకుంటారు, రైట్ ఫ్రమ్ మై గ్రాండ్ మదర్, మై మదర్. చూసిన సినిమా ఏంటో మీకు గుర్తుందా? మై ఫేవరెట్ సాంగ్ ఇస్ శ్రీదేవి అండ్ చిరంజీవి గారు సాంగ్. మీరు ఒక సర్వే కండక్ట్ చేస్తే మాక్సిమం మెంబర్స్ జగదేక వీరుడు అతిలోక్ సుందరే చెప్తారేమో సార్. ఆ సాంగ్ లో ఆ పిక్చరైజేషన్, ఆ డాన్సింగ్, ఇట్స్ క్లాసిక్. ఇక హరిశంకర్ గారు, మీరు చెప్పండి, డైరెక్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీ మీద పడిందా? ఆయన ఏమైనా మీలోకి ఎప్పుడైనా పరకాయ ప్రవేశం చేశారా? చాలా సార్లు. ప్రతి సినిమాకి డీజేలో స్విమ్మింగ్ పూల్ సీన్ చేస్తున్నప్పుడు నేను బన్నీ ఆ రోజంతా మిమ్మల్ని తలుచుకున్నాం అనుకున్నా. ఆ షాట్ వస్తున్నప్పుడు నాకు ఫస్ట్ టైం నేను స్విమ్మింగ్ పూల్ సీన్ చేయడం హీరోయిన్తో. ఆ కథలో ఆ సీన్ అవసరమైన సీను. ఈ అబ్బాయి ఎంతవరకు కరెక్ట్ అబ్బాయి లేదు టెస్ట్ చేద్దాం అని చెప్పి హీరోయిన్ ఫ్రెండ్ వెళ్ళే సిచ్యువేషన్. సీన్ చేస్తున్నప్పుడు నాదేంటి గురుగారు, ఆ రోజు సినిమా అంతే కదా, నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అమ్మాయికి 1 more అడగాలంటే ఇబ్బందిగా ఉంది. వాటర్ నుంచి లేవడం అంత క్రూ ఉంటారు, చిన్న ఇబ్బందిగా ఉండి షూటింగ్ చేస్తున్న ప్రతిసారి లైటింగ్ చేస్తున్న సేపు అమ్మాయి రెడీ అయిన సేపు రాజేంద్ర గారు ఆ రోజులో ఎలా తీసేశారు అసలు అర్థం కాదు. ఆయన అసలు కన్సీవింగ్ భలే ఉంటది. ఆయన చెప్తే అసలు ఏ హీరోయిన్ అయినా యాక్సెప్ట్ చేస్తారు అని. ఆ రోజంతా మీ గురించి వేటగాళ్ళలో శ్రీదేవి గారి సీన్ ఉంటది కదా, ఆ షాట్ చూడంగానే ఎక్కడో నేను గుర్తుకొచ్చుంటాను. అంటే అట్లా ఉంటేనే సూపర్ హిట్ అవుతున్నాను కాదు, కరెక్ట్. సెంటిమెంట్ గా ఏంటంటే కరెక్ట్ గా వేటగాళ్ళలో కంపల్సరీగా అవసరం అది విలన్ పడేయటానికి. అండ్ శ్రీదేవి నాకున్న అసోసియేషన్ తో మీ తర్వాత సినిమాలు తీసిన వాళ్ళందరికీ, అంటే మీ అసిస్టెంట్ దగ్గర నుంచి మీ సినిమాలు చూసి పెట్టిన వాళ్ళందరికీ డెఫినెట్ గా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ రాఘవేంద్ర సినిమాలన్నీ ఒక ఎత్తు, ఆయన సాంగ్స్ ఒక ఎత్తు. మీరు ఎంత గ్లామరస్ గా చూపించినా ఎక్కడ కూడా వల్గారిటీ కానీ ఆ బూత్ అనే సెన్స్ లేకుండా చూపడం అనేది ఆయన ప్రత్యేకత. అది డెఫినెట్ గా మీ అందరం ఇంకా నేర్చుకోవాలన్నది. సో నందిత, డైరెక్టర్ గారి సినిమా పాటల గురించి మీ ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైనా
ఆ పాటలో ఏంటి ఫ్రూట్స్ వాడతారు, ఇలాంటివి కూడా డిస్కషన్స్ వచ్చేవా? పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా చెప్పొచ్చు. ఈ నెగటివ్ యాపిల్ మీద ప్రమాణం చేసి చెప్పు. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. ఈ యాపిల్ మీద ప్రమాణం చేసి చెప్పు, నాతో పాటు చెప్పినవన్నీ చెప్పు. ఈ యాపిల్ మీద ప్రమాణం చేసి, ఈ యాపిల్ మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తానని, నేనంతా నిజమే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ హరీష్ శంకర్ గారి లాగా హరీష్ అబద్ధాలు చెప్పనని, అబద్ధాలు చెప్పనని ఈ యాపిల్ సాక్షిగా చెప్తున్నాను. ఈ యాపిల్ సాక్షిగా చెప్తున్నా. ఇప్పుడు చెప్పు. మధ్యలో హరీష్ శంకర్ ఉన్నాడండి. No, sir, seriously. Negative ga, nobody ever speaks anything about his songs. Song lo fruit pettene ఆ మూవీకి చామ్ వస్తుంది. ఓకే, యా, ఈ తాంబూలం తీసుకోండి, ఇది మీకే. పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్టార్డమ్ ని ఇంకా పెంచినటువంటి చిత్రం మన దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు అందించిన వేటగాడు. అలాగే శ్రీదేవి గారికి స్టార్డమ్ ని తీసుకొచ్చినటువంటి చిత్రం కూడా ఇదే. అసలు పాటల్లోనే ఈ పాట ఒక మార్కు, వాన పాటల్లో మోనార్కు. మళ్ళీ అసలు నో సాంగ్. నాకు దైవంతో సమానం రామారావు. అంటే నా లైఫ్ ఇవాళ ఈ స్టేజ్ లో ఉండడానికి కేవలం ఆయనే కారణం. ఒక్కో పిక్చర్ ఛాలెంజ్. అడవి రాముడు అయిపోయింది, గడి నెంబర్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అప్పుడు శ్రీదేవితో 16 వయసు తీశాను. అడవి రాముడికి 54 ఏళ్ళు ఆయనకి, ఇప్పుడేమో 56 వచ్చినాయి వేటగా టైంకి. సరే నేను ప్రొడ్యూసర్స్తో శ్రీదేవిని హీరోయిన్గా పెడదాం అన్నాను. ఏమండి మనవరాలుగా వేస్తుందండి తంతారా ఇంత చెప్తే జనం ఒప్పుకోరాదు ఇదని. ఆయన ఓకే అంటే మీకు ఓకేనా? ఆయన సెట్లో ఉంటే వెళ్ళాను నేను. ఇట్లా అనుకుంటున్నానండి, అదే అమ్మాయి 16 years మరీ చిన్న అమ్మాయి అవుతాను, అదే మాకు 14 ఏళ్ళే కదా అన్నారు. మీరు కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే అన్నారు. నాకు ఎందుకంటే మనవరాలు వేసింది ఎట్టి పైసలు ఇట్టి చేయాలి ఆడియన్స్ లోంచి. చాలా పెద్ద ఛాలెంజ్. పైగా కాలేజీ కుర్రాడు కాదు, ఉద్యోగస్తుడు కాదు, అక్కడి నుంచి మొదలుపెట్టాను. ఆయన ఏమిటో జనాన్ని చెప్పం మనం. అందుకనే ఆయన ఒక హంటర్. హంటింగ్ అంటే ఇష్టం ఆయనకి. ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా, పెళ్ళైన వాళ్ళు కూడా హంటింగ్ అంటే ఇష్టం ఉంటుంది కదా. ఆ అమ్మాయి హంటింగ్ అంటే ఇష్టం అని చెప్పి లింక్ పెట్టేసాం. పెట్టి ఫస్ట్ ఈ పాట తీసేసి చూపించిన తర్వాత అమ్మ భలే ఉందండి అని చూస్తా ఉంటే అనిపిస్తుందా? ఏజ్ ఏమైనా తెలుస్తుందా? అస్సలు సార్, అస్సలు. నేను చూస్తూ ఉండిపోయాను అంతే. ఐ థింక్ ఆ కాంబినేషన్ గ్రేట్ యాక్టర్స్. చాలా మందికి తెలుసు తెలీదు, ఈ షో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో మట్టిగా డాన్సెస్ ఎందుకు అంత బాగుంటాయంటే ఈ హిమ్సెల్ఫ్ ఇస్ కొరియోగ్రాఫర్. నాకు తెలిసి పెళ్లి సందడి సినిమాకి కొరియోగ్రాఫర్ చేశారు. అది రేర్ ఆఫ్ ఎ క్వాలిటీ యాక్చువల్లీ. అందుకే అంటే ఇప్పుడు మీరు ఆ బీజం చూస్తే డాన్స్ మాస్టర్ కంపోజ్ చేసినట్టు ఉండదు. అది న్యాచురల్ గా ఉండాలి, కావాలని అది పడిపోయినట్టు ఉండకూడదు. కొన్ని ఈ గురువు గారు వేటూరి సుందరరామూర్తి గారు అద్భుతమైన లిరిక్స్ రాసినప్పుడే చినుకులో మెడలో హారంగా తయారవుతుంటే చినుకు నీ మెడలో ముత్యమే, అప్పుడు హారం చూపించటం. ఎందుకో గానీ లిరిక్స్ బాగా రాస్తున్నారు ఇప్పుడు, కానీ లిరిక్ ఎస్టాబ్లిష్ చేసే షాట్లు రావట్లేదు. అవును సార్, కరెక్ట్ సార్. లిరిక్స్ ఒకసారి తీద్దాం అన్నప్పుడు కూడా డాన్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చలిని పెంచి చెలిమి పంచి అలా ఓ చినుకు నీ మీద పడి తడి ఆరిపోతుంది, చినుకుకే ఈ అమ్మాయి మీద పడి తడి ఆరిపోతుంది అంటే ఎంత వేడి లోపల. అంతకంటే ఇంకా రొమాన్స్ ఎవరు రాస్తారు? ఎన్ని రోజులు తీసారు సార్ ఈ సాంగ్? 3 days. ఇప్పుడైతే మేము ఒక 7-8 రోజులు తీసాడు. ఆయన అంత పెద్ద యాక్టర్, అప్పటికే సూపర్ స్టార్ కదా సార్. ఆ రైన్ లో ఎప్పుడు ముందు ఇప్పుడు ఎవరు మొత్తం వాటర్ అంతా బిస్లరీ వాటర్ చేస్తే కానీ దూకరు. కరెక్ట్, నేను అదే చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు బయట వాటర్ కూడా అంత కంటామినేటెడ్ ఉండదు కదా. అవును, అది వాటర్ ఉంటాయి కానీ కొంతమంది మన కింద సిమెంట్ వేయటం గిమెంట్ ఉండదు, గొయ్యి వేయటం, నీళ్లు పోసేయటం, దూకమంటే దూకేసేవాళ్ళు అంతే. ఈయన ఎప్పుడు హెసిటేట్ అవ్వలేదంటే అంత 3 days రైన్ లో తడవడానికి కానీ లేకపోతే ఆయన అసలు చెయ్యి ఇరిగినా సరే సాలిడ్ బ్రదర్ మనం చేసేద్దాం, వర్క్ చేసేద్దాం అంటాడు. అడవి రాముడికే కాయిన్స్ వేయటం మొదలు పెట్టారు అసలు ఆడియన్స్. పువ్వుల బదులు డబ్బులు వేయటం అనేది. దీనికి కూడా మళ్ళీ డబ్బులు వాన. ఇది జితేంద్ర సంధ్యా థియేటర్కి వెళ్ళాడు. సంధ్యా థియేటర్కి వెళ్ళి హిందీ హీరో తీయటానికి పెద్ద హిట్ అంట. సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత తాజ్కి పిలిచి రాఘవేంద్రరావు నిజం చెప్పు, మనుషులను పెట్టి డబ్బులు లేపించావు కదా, నేను ఎందుకు పెడతాను, నన్ను ఇంప్రెస్ చేయడానికి డబ్బులు లేపించావు. లేదు బాబు, సాంగ్ అట్లా వేస్తారు, అడవి రాములో మొదలైంది ఇట్లా స్టార్ట్ అయిందని. సో
ఇట్ ఈస్ ఏ హిస్టరీ. వేటగాడు ఈ పర్టికులర్ వేటగాడు వానపాట అంటే హిస్టరీ సార్. నో డౌట్. ఈ సాంగ్ తో డైరెక్ట్ గా స్టార్డమ్ వెళ్ళిపోయింది శ్రీదేవి. ఇప్పుడు ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేస్తే, మన జబర్దస్త్ ఫేమ్ అభి అండ్ అలాగే చిత్రలేఖ కలిసి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఆకుచాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకుచాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిలు బలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే, ఆకుచాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశం వచ్చింది, అందాల ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే, ఎదలోన ఓ మెరుపు పొదల్లో కడుతుంటే, ఓ మెరుపు నీ తోపై ఉరిమేసి రమ్మంటే, ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే, నీ పాట నీ మెరుపులొచ్చి, నీ విరుపులే ముడుపులిచ్చి, కలిని పెంచి చెలిని పంచి, కలలు వ్యర్థంగా తడియాసుకోవాలి. The last one is what we call as a cloud burst, kada? Balloon burst. Balloon burst. చాలా బాగుంది. యశ్వంత్ రండి. డి విన్నర్. ఇప్పుడు మళ్ళీ అదే విన్నింగ్ స్ప్రీలోనే నడుస్తూ ఉన్నాడు యశ్వంత్. అతను ముందే పుట్టుంటే 3 రోజులు ఇబ్బంది పడకుండా, వర్షంలో వాళ్ళని తడపకుండా ఈ స్కీమ్ డెఫినెట్ గా పెట్టేవాడిని గ్యారంటీగా. అండ్ వండర్ఫుల్ మాస్టర్. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంపోజ్. అండ్ మీరు కూడా టైమింగ్ లో ఈ చినుకులు మధ్య నుంచి గ్యాప్లు వెళ్ళటం చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. హరీష్ గారు. కంగ్రాచులేషన్ యశ్వంత్, చాలా బాగా చేశారు. ఇందులో అమ్మాయి ఆర్మ్ స్ప్రెడ్ చేసినప్పుడు ఆర్మ్ నుంచి అతని హెడ్ మూమెంట్, దట్ వుడ్ బి అ నైస్ క్లోజ్అప్ టు పిక్చరైజ్. యాక్చువల్లీ చాలా మంచి క్లోజ్అప్ అవుతుంది, తీస్తారు. చాలా బాగుంది. అండ్ టెంపో పెరిగినప్పుడు అప్పుడు మొత్తం ఆ చినుకులు పట్టుకున్న డాన్సర్లు అందరూ వచ్చి అతను వేసిన సోలో స్టెప్ కి థియేటర్ లో విజిల్స్ పడే మూమెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సో మచ్. నందిత. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. నేను ఇంకా షాక్, కంటిన్యూస్ గా విదౌట్ ఒక కట్ తీసుకుని ఫుల్ సాంగ్ చేశారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అవును. మనం ఏమంటే కట్ 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 3 days 4 days లో చేస్తాము. మీరు ఇట్ వాస్ వండర్ఫుల్ టు వాచ్ యు గైస్. శ్రీదేవి గారు అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం.
ఇప్పుడు మీకు చేయాలని ఉందా? యశ్వంత్ గారితో కలిసి మీరు డ్యూయట్ చేస్తే మేము హ్యాపీగా చూస్తాం. అయ్యో వద్దు, మాస్టర్ చేస్తే బాగుంటుంది కదా సార్. నేను చేయిస్తాను. కరెక్ట్ చెప్పాను సార్. అవునా, అయితే కమాన్ ప్లీజ్ ఒక్కసారి. స్టార్ట్ మ్యూజిక్. కెమెరా 1 2 చెప్పండి. 1 2. ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది కంగ్రాచులేషన్. డాన్సర్స్ కూడా బాగా చేశారమ్మా. డాన్సర్స్ అందరూ బాగా చేశారు. వాటర్ డ్రాప్స్. విగ్రహం ఉంటే సరిపోదు, నిగ్రహం కూడా ఉండాలి. పాట అనగానే స్విట్జర్లాండ్లు న్యూజిలాండ్లు వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ఒక పాటని ఒక సర్కిల్లోనే తీసేసి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి శతకోటి వందనాలు. 2010లో వచ్చినటువంటి జుమ్మంది నాదం సినిమాలోని ఆ పాటని ఇప్పుడు మనం చూడబోతున్నాము. నిగ్రహం ఉంది తప్ప వాళ్ళు ఎక్కడ నిగ్రహంగా ఉన్నట్టు అయితే నాకు మరి అంటే అనిపించలేదు. లీడ్ సీన్ ఏంటంటే మోహన్ బాబు వార్నింగ్ ఇస్తారన్నమాట అట్లతో సపరేట్ చేయడం కోసం. జట్టి పరిస్థితుల్లో అమ్మాయి ఎంత టెంప్ట్ చేసినా కూడా నువ్వు నిగ్రహంగా ఉండాలి అనేది కండిషన్ పెట్టాడు. అట్లా అయితేనే తన సింగర్ని చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏంటంటే ఇది తప్పు చేస్తే తప్ప ఇతను తనకు లవర్ అవ్వడు. అందుకనే సరే ముందు ఆలోచించానమాట, నెంబర్ ఆఫ్ క్లోజప్స్ తో ఎన్ని రకాలుగా టెంప్ట్ చేస్తుంది, మరీ ఓవర్ సెక్సీగా ఉండకూడదు అని చెప్పి ఒక్కొక్కటి ఎలిమెంట్స్ అనుకున్నాను అనమాట. అంటే సర్కిల్లో తీయాలి టోటల్గా పేపర్ వర్క్ మొత్తం ఫస్ట్ షాట్ కాడి నుంచి అన్ని రకాల నిగ్రహాలు చాలా కష్టం. అవునండి. ఆల్మోస్ట్ కష్టం అంటే ఏంటంటే నిగ్రహంగా ఉండడం కష్టం అంటారా, యాక్ట్ చేయటం, అన్ని రకాలు యాక్ట్ చేయడం. సుమగారు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అదే అమ్మాయి పంచర్ చేస్తే మళ్ళీ దానికో అయినా కంట్రోల్ తప్పుతాడేమో అని. నెక్స్ట్ చాక్లెట్ కావాలనే ఇట్లా షర్ట్ లేపింది అనుకో బాగోదు. సెన్సార్ వాటర్ అమ్మాయి మీద పడేటట్టు కూల్ చేయడం కోసం, పువ్వులు చోటు లెక్క పెట్టడం కోసం కాదు. మీకు అర్థమైందా? అమ్మాయిని కూల్ చేయడం కోసం తడిచిన అమ్మాయిని చూపిద్దామని కాదు. అలా బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు గురుగారికి. మీరు అర్థం చేసుకోండి. మీరు అమ్మాయి అడగా మీరు అలా చూస్తున్నారేంటి? ఆయన్ని అమ్మాయిని కూల్ చేద్దామని. మనం ఎండలో నిమ్మకాయ చూడ తాగుతాం కదా కూల్ అవ్వడానికి. మీరు ఇక్కడ కూల్ చేస్తున్నారుగా. కూల్ అవ్వడం నాకు బాగా నేను బాగా మెచ్చుకుంది ఎక్కడంటే ఇచ్చి అర్ధరాత్రి లేచి కూర్చున్నాను. ఎలా గురుగారు ఇది ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే ఎలాగా ఇలా చాక్లెట్లు పూలు ఈ థాట్స్ ఎలా వస్తాయంటే? అంటే ఏమంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరితో ఉండాల్సిన వల్ల మనం మామూలుగా ఇప్పుడు ప్రాపర్టీస్ అలా వాడడం అనేది అయితే అసలు ఆ పువ్వు గాని ఇప్పుడు బల్లి చూస్తే అమ్మాయి అలా జంప్ చేస్తున్నా తెలియదు. అంటే ఎదవరపులు విన్నాను నేను బల్లి చేసినప్పుడు, కానీ మా మీద ఎవరు అలా జంప్ చేసి కూర్చోలేదే. చాలా డిసప్పాయింట్ గా ఉంది. ఒకటే గులాబ్ అలా తీసా రేకులన్నీ అలా పెట్టడం, ఇది వీటి వెనకాల ఇన్స్పిరేషన్స్ కూడా మాకు తెలిస్తే మాకు ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఏంటి మాట పోయింది నీకు? మౌనముని మాట్లాడడం మొదలెట్టిన తర్వాత బాగా మాట్లాడే యాంకర్ మౌనం అయిపోయింది. అంతా కాదు, నిజంగా హోంవర్క్ చేసి తీసినట్టే ఉందా లేదు చెప్పు. అదే సార్, ఆ హోంవర్క్ ఏంటి, ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు. రోజ్ పెటల్స్ ఎక్కడ ఉంటే అందంగా ఉంటాయి అనేది పెద్ద ఇష్యూ. బాగా రిచ్ పీపుల్, రాణులు వాళ్ళందరూ బాత్ టబ్ లో రోజ్ పెటల్స్, కొంతమంది వైన్ వేసుకుంటారు, కొంతమంది రోజ్ పెటల్స్ తో స్నానం చేస్తారు, రోజ్ వాటర్ తో స్నానం చేస్తారు కదా. పువ్వు అతుక్కోవడం అనేది పువ్వు లక్షణం. అది డైరెక్టర్ తప్పు కాదు అది. సార్ నిజంగా మీరు హీరో హీరోయిన్ తప్ప the various objects you use in the song, I've never seen it in any other song. మీరు యాపిల్ ని ఎలా యూజ్ చేస్తారు, ఒక బాల్, బలూన్, చాక్లెట్, అన్ని చాక్లెట్ కూడా తెలుస్తుంది, చాక్లెట్ తిన్నారు, ఇవన్నీ స్మాల్ థింగ్స్. ఆ రోజ్ పెటల్స్, రోజ్ పెటల్ ని ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు సబ్జెక్ట్ కనెక్ట్ చేయకపోతే గౌక మన సంసారాలు సభ్య సమాజానికి పనికిరాదని దగ్గర వరకు వచ్చి ఉఫ్ అని ఊదేస్తాడు. సరే మనకు కావాల్సింది దగ్గరికి తీసుకెళ్ళి చేయాల్సిందంతా చేసి లాస్ట్ లో అంటారు. మీరు ఇన్ని విషయాల్ని గ్రహించినందుకు మా సామ్రాజ్యంలోని కొన్ని ముత్యాల్ని మీకు మేము బహుమతిగా ఇస్తున్నాము.
థ్యాంక్ యూ సో మీకు మచ్. తెలుసు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఇవి రాసులు పోసి అమ్మేవాళ్ళు. వీధుల మీద అమ్మేవాళ్ళని. అలా ఇప్పుడు మా డైరెక్టర్ గారి ఈ సభలో ఇవి పోయడానికి ఎవరన్నా మీరే వెతుక్కోండి. వచ్చేది ఎక్కడ పడాలో అక్కడ పడితేనే వాడికి అందం. ఇప్పుడు ఇదే సాంగ్ ని పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎలా కొరియోగ్రాఫ్ చేస్తారో చూద్దాము. యా చూస్తూ ఉంటే నన్నరన్నరమును నమ్మేసేలా నవ్వేస్తుంటే పరువపు పర్వత శిఖరాలే పై పైకే నోటితో నువ్వు తిప్పి బిళ్ళనే చెప్పరిస్తే చెప్పరింతలో తిని ఉండలే ఊపిరైతే నాలుగ తిప్పుతుంటే పులాడిని ప్రణాళిక గుప్పు గుప్పుమంటే నీటితో కొన్ని పూల రెక్కలే తడిపేస్తే కుమ్మరిస్తే చెంపలోని ఆవిరితో రెక్కలు రెక్క విప్పుకుంటే రెక్క విప్పిని ముందుకు జరిగి ముద్దులతో ఆరెక్కనే తీయాలనుకుంటే అక్కడే ఉండి అందంతో రక్తాన్నే మరిగిస్తుంటే సాయిరాజ్ మాస్టర్ కూడా స్టేజ్ మీదకి రావాలి. ఒక టీవీ షోలో ఇంత సెట్ లో ఇన్ని వేరియేషన్స్ చూపించొచ్చని చూపించిన మాస్టర్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ మేడం.
అండ్ అలాగే అవన్ అండ్ శ్రేయ చాలా సూపర్బ్ గా చేశారు. పల్లవుల్లో చరణాల్లో నా గుండెలు అలా గట్టిగా పట్టుకొని కూర్చున్నాను నేను. నిగ్రహం అని వచ్చినప్పుడంతా మీరు ఏం పగల కొడతారని నేను చూస్తున్నాను. ఒకసారి ట్యూబ్ లైట్ అయింది, 2 సార్లు కుండలు అయ్యాయి. సార్ చెప్పండి సార్. ఏం చెప్పను, మట్టి విలువ చెప్పడం కోసం రొమాంటిక్ గా చెప్పారు. చాలా చోట్ల భయం వేస్తుంది మాస్టర్. క్లోజప్లో చూపించింది మీరు ఎట్లా చేస్తారు అనుకున్నాను అనమాట. కసి ఇది కంట్రోల్ చేసుకోవటం వండర్ఫుల్ గా చేశారు. అసలు బురద ఐడియా అసలు మరి చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ బేస్డ్ గా చాలా బాగుంది. వెరీ గుడ్. హరీష్ గారు, ఇది రొమాంటిక్ సాంగ్ అని కొండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. వెరీ గుడ్ లుకింగ్ కపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ట్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. అండ్ అమ్మాయి వితౌట్ ఇన్హిబిషన్స్, అంటే జస్ట్ డాన్స్ కాకుండా ద ఓవరాల్ కెమిస్ట్రీ, కొరియోగ్రఫీ, దిస్ ఇస్ కాల్డ్ కొరియోగ్రఫీ. సాంగ్ కంప్లీట్ గా కొరియోగ్రఫీ చేశారు కదా, ఆ సాంగ్ తగ్గట్టుగా లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ నిజంగా సినిమా పాటలు తీశారు. నందిత, నాకైతే పర్ఫార్మ్ చేస్తూ ఉంటే నా హార్ట్ బీట్ రేజ్ అవుతూనే ఉంది. ఐ వాజ్ గెటింగ్ స్కేర్డ్ మీరు ఎలా చేస్తున్నారో. బట్ లైక్ హరీష్ సార్ సెడ్, బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. మీరు అన్ని ప్రాప్స్ బ్యూటిఫుల్ గా యూజ్ చేశారు. ఐ థింక్ ఇన్ని ప్రాప్స్ యూజ్ చేయడం నేను ఫస్ట్ టైం చూసాను ఆన్ లైవ్ స్టేజ్. సో ఐ థింక్ యూ గైస్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఇప్పుడు ఒక సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సినిమా గురించి మాట్లాడుకుందాము. డైరెక్టర్ గారి డైరెక్షన్ లో వచ్చిన 1992 ఫిల్మ్ సుందరకాండ. ముఖ్యంగా అందులో ఒక ఫస్ట్ నైట్ సాంగ్ ఉంది. డైరెక్టర్ గారు 25 ఏళ్ల క్రితం తీసిన ఫస్ట్ నైట్ సాంగ్ ని ముందు చూద్దాము, ఆ తర్వాత విశేషాల్లోకి వెళ్దాం. కాదండి, డైరెక్టర్ గారు తీసిన ఫస్ట్ నైట్ సాంగ్ అని చెప్పొచ్చు కదా. ఫస్ట్ నైట్ సాంగ్స్ అదేంటి, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, అంటే మీ యొక్క మనోభావం ఏంటి నేను తెలుసుకుందామని. నందిత కొంచెం ఇంట్రెస్ట్ కలిగిద్దామని. కీరవాణి నా కాంబినేషన్ లో కీరవాణితో అడ్వాంటేజ్ ఏంటంటే సిచ్యువేషన్ చెప్పంగానే ట్యూన్ తో పాటు పల్లవ్ అనేస్తాడు. ఇంకా పల్లవి ఆయన చెప్పిందండి. చాలా పల్లవులు. అందులో మా ముగ్గురు వేటూరు గారు, కీరవాణి. వేటూరు గారు పట్టుకున్నారంటే అంతే. ఇందులో ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్. వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ సార్ సినిమా. వలపుల చాకిరి అనే పదం గురుగారు ఓకే చేయడం, వాళ్ళు రాయడం అవుట్ స్టాండింగ్ సార్. అప్పటికి వెంకటేష్ చాలా పెద్ద స్టార్. ఆ టైటిల్ ఎలా అనిపించింది సార్? నేను చాలా సార్లు అడుగుదాం అనుకున్నాను. సుందరకాండ అనే టైటిల్ ఎలా? ఒరిజినల్ సుందరకాండ అది మన భాగ్యరాజు గారు చేసింది. ఓకే. బట్ నేను తమిళ్ చూసాను సార్ తర్వాత, అంటే ఇండస్ట్రీకి వచ్చాక ఏదో రిఫరెన్స్ కోసం చూసాను. క్లైమాక్స్ బాగా మార్చాను. మన సినిమా విజువల్స్ కానీ, మన సినిమా మ్యూజిక్, మన సినిమా గ్లామర్ పొంది నిజంగా తమిళ్ అసలు ఆనదు. అంటే అంత క్వాలిటీగా ఉంటుంది సినిమా. చూస్తే ఇది ఒరిజినల్ అనుకుంటా. ఇప్పుడు ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా 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 ఇవ్వాలేదో వచ్చాగా, వయసుకే రాత్రి పెదవి చిల్లకే మల్లెలు వీచిన మన్మథ ఉప్పెనలు. ఇంకా 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 ఇవ్వాలేదో వచ్చాగా. నిన్ను చూస్తూ కూర్చుంటే ముద్దొస్తుంటే, నిద్రలాగిపోతుంటే నీ తోడుంటే, చలిగాలి ఓడికొట్టే చెలి ఒళ్ళు పడగొట్టే, ఇంకా 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 ఇంకా
ఇవ్వలేదు అచ్చాగా వయసు రాత్రి పెదవి చిల్లతే మల్లెలు వీచిన మన్మథ ఉప్పెనలు ఇంకా ఇంకా ఇట్ వాస్ సో నైస్ అండ్ లవ్లీ. డైరెక్టర్ గారిని అడుగుదాం సార్. ఇంకా ఇంకా చూడాలని ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సాఫ్ట్ గా స్లో మ్యూజిక్ లోనే వైలెంట్ గా చేయకుండా రొటేషన్ అది కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. మ్యూజిక్ మ్యాచ్ అయ్యేటట్టు గివెన్ స్పేస్ లో వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. హరీష్ గారు ఫెంటాస్టిక్. కెమెరా ట్రాలీ చేస్తాం కదా, ఇందులో ఆర్టిస్టులు ట్రాలీ ఎక్కినట్టుంది. సెగ్వేతో ప్రాక్టీస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఐ వాస్ లైక్ లిటిల్ టెన్స్డ్. ఎక్కడ మిస్ అయిపోతారు, ఎక్కడ మిస్ టెన్షన్. యాక్చువల్లీ నేను ఈ స్టెప్ చెప్పినప్పుడు సురేష్ నేను నిన్ను పడేస్తానేమో వద్దు అన్నా, నువ్వు నన్ను నమ్మి ఎక్కే ఏం కాదు అన్నాడు. సరే అండ్ సురేష్ గారు తెలుసు నాకు, ఇస్ అ ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్. అండ్ కర్ణ ఐ నో హర్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. మెయిన్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి సాంగ్ లో. అండ్ లైక్ అక్కడక్కడ ఇప్పుడు మీరు ఇందాక సాంగ్ చూసి మళ్ళీ చూసాం కదా, లైక్ సమ్ ప్రొఫైల్స్ లో అక్కడ షీస్ లుకింగ్ లైక్ మీనా ఈ సాంగ్ లో. ఈ సాంగ్ లో సేమ్ అండ్ ఇక్కడికి వచ్చి మా హాల్లోకి వచ్చేసిన మూమెంట్. అండ్ నాకు తెలిసి ఈ సాంగ్ ఇందాక మీరు ఇలా అన్నారు కదా, అదంతా బాగుంది. మీరు చేసినట్టుగా చాలా బాగుంది సురేష్. థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఫెంటాస్టిక్ కాస్ట్యూమ్. అంటే మీ ఇద్దరి మ్యాచింగ్ కి తన పర్పుల్ కలర్ ఇక్కడ పెట్టడం అది చాలా బాగుంది. తన ఐడియా అనేది. ఓ వెరీ నైస్. నందిత నాకైతే చాలా డ్రీమీగా అనిపించింది మొత్తం సాంగ్. I kept looking at both of you and you both just glided away like that. It was so beautiful to watch. Thank you. ఇప్పుడు తద్దినక తప్పదిక మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, మీకు తప్పదు. రెడీయా? ఎవరు రెడీ? తద్దినక తప్పదిక. అమ్మయ్య. నందిత యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో హీరోయిన్ల మీద ఏదో ఒక ప్రాపర్టీ వాడతారని మీకు తెలుసు కదా, మీరు ఒకవేళ చేస్తే దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఏ డైమండ్స్, బి ఫ్రూట్స్, సి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫ్రూట్స్. తను కూడా ఫ్రూట్స్ కే. యా, షీ వాంట్స్ an organic song. Organic. కానీ మనం ఈ యాంగిల్ లో ఆలోచించలేదు ఎప్పుడు. డైరెక్టర్ గారు ఇస్ an eco-friendly డైరెక్టర్. యా. మీ క్వశ్చన్ హరిశంకర్ గారు. మీరు సీనియర్ ఎన్టీఆర్ గారి వీరాభిమాని. డైరెక్టర్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో మీరు రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమాని సెలెక్ట్ చేసుకుంటారు? నో డౌట్ 100% వేటగాడు. బంగారు బాతుగుడ్డు బంగారు తొక్కుడు లడ్డు. ఒక సినిమాకి మీరు డైరెక్టర్ గారు హీరో, మీరు డైరెక్టర్ గారు హీరో. ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారు? హీరోయిన్ ఎవరు? నో డౌట్ ఆయనకి ఇద్దరు హీరోయిన్లు వేస్తాను. రాఘవేంద్ర గారి సినిమా కాబట్టి ఒక హీరోయిన్ తో నేను సాటిస్ఫై అవును. పూజా హెగ్డే ఒక పక్కన, రకుల్ ప్రీత్ సింగ్ ఇంకో పక్కన. మరి డైరెక్టర్ గారు ఏజ్ కి తగ్గట్టుగా క్యారెక్టర్ ఉండాలి కదా, హౌ? అది స్క్రిప్ట్ రచయితలు అందరం కూర్చొని ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ శ్రీదేవి ఎలా అయితే ఒప్పించారో వేటగాళ్ళలో, వాళ్ళకు ఒక క్రష్ ఉండో, వాళ్ళు అసలు కథలోనే చీనికం లాగా అమితాబ్ గారిని తబ్బు గారు ఇష్టపడ్డట్టు, వాళ్ళు మేము రాఘవేంద్ర గారిని చేసుకుంటాం చెప్పి పేరెంట్స్ తో గొడవ పడ్డాం. గడ్డ ఉంచొచ్చా? వెనకాల ఏంటి ఇప్పుడు మీరు షూటింగ్ స్టార్ట్ చేస్తారా ఏంటి? రాఘవేంద్ర గారి గడ్డం లేకుండా నేను ఊహించలేను. గడ్డం లేకుండా నేను ఊహించలేను. సాంగ్స్ ఉంటాయా? ప్రేమకి మనసు వయసు కాదు అని ఒక మెసేజ్ తో సభ్య సమాజానికి మెసేజ్ ఇస్తూ గురుగారు థ్యాంక్ యూ. డైరెక్టర్ కదా, సో ఇలా డెఫినెట్ గా బాగుంటది. ఇప్పుడు మీరు చెప్తుంటే స్క్రిప్ట్ ఫామ్ అయిపోతుంది. యాక్చువల్ గా డెఫినెట్ గా చాలా బాగుంటది. అందులో ఒక సాంగ్ మట్టుకు కృష్ణ గారి ఫొటోస్ తో విజయశాంతి గారు ఒక సాంగ్ ఉంటుంది చూసారా, అలా రాఘవేంద్ర గారి ఫొటోస్ మొత్తం ఆ సాంగ్ యాస్టీజ్ మళ్ళీ రాఘవేంద్ర గారి ఫోటోలతో రీమేక్ చేస్తారు. టైటిల్ ఏం పెడతారు? సై సై సయ్యారే బాగుంటది యాక్చువల్ టైటిల్. ఇటొక సై ఈయన మధ్యలో సయ్యారే. సై సై సయ్యారే. జస్ట్ బ్రేకింగ్ న్యూస్, టైటిల్ పేరు సై సై సయ్యారే అయితే బెటర్ అని. ఒక పక్కన పూజా హెగ్డే, ఇంకో పక్కన రకుల్ ప్రీత్ సింగ్, మధ్యలో రాఘవేంద్రరావు గారు.
హరిశంకర్ గారి డైరెక్షన్ లో అతి త్వరలో సై సై సయ్యారే. దీంత సదయ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికిన పుడి దర్శకేంద్రం దర్శకత్వం వహించడం అంటే ఇంకా చాలు, ఈ జన్మగా చాలు. ఇది ఒక ఇంటెలిజెంట్ క్వశ్చన్, కేవలం హరిశంకర్ గారు మాత్రమే చెప్పగలిగినటువంటి ఒక క్వశ్చన్ గా భావించి దీనిని సుమగారు మాత్రమే అడిగే క్వశ్చన్. పశువు గడ్డి తింటుంది, మనిషి నానా గడ్డి తింటాడు, ఎందుకు? మనిషి జీవితం ఎంత అసంతృప్తితో నిండిపోయి ఉంటదంటే ఒక గడ్డి సరిపోదు, గడ్డిలో కూడా నానా గడ్డి ఉంటే కానీ అటు సాటిస్ఫై అవ్వలేడు. సో అందుకు మనిషి నానా గడ్డి తింటాడు, కోరికలు ఎక్కువ. 10 మంది మీద మన కన్ను ఉంటది కాబట్టి 10 రకాల గడ్డి తింటే గానీ మనకు తృప్తి ఉండదు. నందిత, ఇండస్ట్రీలో మీకు బెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో అలా రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు మీరు. నేను యాక్చువల్లీ జనరల్ గా చాలా క్వైట్ గా ఉంటాను, సో ఐ డోంట్ రియలీ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. స్కూల్ కాలేజ్ డేస్ లో కూడా అక్కడైతే చాలా గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో అయితే ఎవరు లేరు. ప్రతి క్రియేటివ్ పర్సన్ కి వేపకాయ ఎంత వెర్రి ఉంటుందంటారు, మీకు ఎంత ఉంది? ఆప్షన్ ఏ జామకాయ ఎంత, బి కొబ్బరికాయ ఎంత, సి గుమ్మడికాయ ఎంత? గుమ్మడికాయ తోటంతా. గుమ్మడికాయ తోటంతా. గురుగారిని అడగచ్చా? ర్యాపిడ్ ఫైర్. కమ్ ఆన్ యా. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫిలిం బిట్వీన్ అడవి రాముడు అండ్ వేటగాడు? అడవి రాముడే కృష్ణ, ఎందుకంటే అడవి రాముడు లేకపోతే నేను లేను అసలు. ముందు సెంటిమెంట్ గా అడవి రాముడులో ఆరేసుకోబోయే దాంతోనే డబ్బులు వేయటం కానీ, అందుకనే ప్రతి పిక్చర్ లో ఆ కలర్ ఉన్న శారీ హీరోయిన్ కడతాను నేను సెంటిమెంట్ గా. చిరంజీవి గారు అన్ని సినిమాలు, మీరు డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు మీ ఫేవరెట్ సినిమా ఏంటి? అంటే ఇఫ్ యూ వాంట్ టు చూస్ బిట్వీన్ జయదేవుడు అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, ఈ మూడిట్లలో మీ ఫేవరెట్ సినిమా? జగదేక వీరుడు. దేవత మానవుడిలో ఉన్న లక్షణం కొన్ని లక్షల సంవత్సరాలు జీవించే బదులు మానవ విలువలతో మానవ సంబంధాలతో ఒక జన్మ చాలు అనుకుని ఉండిపోవటం అనేది. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు చేసిన చిరంజీవి గారి సినిమాలతో పవన్ కళ్యాణ్ మీద ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు ఏ సినిమా చేస్తారు? 100% రౌడీ అల్లుడు. నా చాయిస్ చూడాలి. రౌడీ అల్లుడు చెప్తారా లేదా టెన్షన్ పడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఆస్క్. యాక్చువల్ మామూలుగా మనందరం గురుగారిని దర్శకేంద్రుడు అంటుంటాం, బట్ నేను సినీ శాస్త్రజ్ఞుడు అంటాను. ఎందుకంటానంటే ఆపిల్ పండు ఎక్కడ పడింది అని ఆలోచించిన వాడు న్యూటన్ అయ్యాడు, ఆపిల్ పండుని ఎక్కడ పడేయాలి అని ఆలోచిస్తే రాజేంద్ర గారు అవుతారు. కాబట్టి నా దృష్టిలో న్యూటన్ మామూలుగా ఫిజిక్స్ సైంటిస్ట్ అయితే మా గురుగారు సినీ శాస్త్రజ్ఞుడు, సినీ సైంటిస్ట్. గురుగారు మీకు వందనాలు. అమీ తుమి సినిమాతో మంచి పేరుని సంపాదించుకున్న హీరోయిన్ అదితి. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో మీకు నటించే అవకాశం వచ్చింది. 6 డ్యూయెట్లు, ఒక ఫస్ట్ నైట్ సీను. ఏం పిల్లది ఎంత మాటన్నది, ఏం కుర్రది కూత బాగున్నది. సినిమా డైరెక్టర్ గా రాణించడానికి ఈ మూడింట్లో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఎందుకు? ఏ అజ్ఞానం, బి మూర్ఖత్వం, సి పిచ్చితనం. యాక్షన్. ఏలే ఏలే మరదల వాలే వాలే వరసల నచ్చింది నచ్చింది నాజుకు నీకే ఇస్తా సోకులు ఇచ్చేయి పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా. మీరు కాదనలేని ఆఫరు, ఎలాంటి స్టోరీ చేస్తారు? హీరో డేరా బాబా, హీరోయిన్ సన్నీ లియోన్.